మృతుల పేరు మీద అంటే చనిపోయిన వారి పేరు మీద ఖుర్బానీ ఇవ్వవచ్చా? చూడండి, చాలామంది చేసేటటువంటి పొరపాటు ఏంటి అంటే బ్రతికున్నటువంటి వీరు తమ పేరు మీద ఖుర్బానీ ఇవ్వరు, కానీ చనిపోయినటువంటి తమ తల్లిదండ్రుల పేరు మీద ఖుర్బానీ ఇస్తూ ఉంటారు. ఇది సమంజసమైనటువంటి విషయం కాదు. ముందుగా ఖుర్బానీ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఒకవేళ మీరు స్తోమత కలిగి ఉన్నట్లయితే మీపై ఇది వాజిబ్ అవుతుంది. మీరు ముందుగా మీ పేరు మీద ఖుర్బానీ ఇవ్వాలి. అలా కాకుండా మీకు స్తోమత ఉన్నప్పటికీ మీరు ఖుర్బానీ ఇవ్వకుండా చనిపోయినటువంటి మీ యొక్క అమ్మగారి పేరు మీద, నాన్నగారి పేరు మీద, లేదా మీ యొక్క తాతగారి పేరు మీద ఖుర్బానీ ఇవ్వడం అనేది సమంజసమైనటువంటి విషయం కాదు. ఈ విషయంపై ఏ జమాతు పండితులు కూడా ఆ వ్యక్తికి, అలాంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తికి ఫత్వాలు ఎవ్వరు కూడా ఇవ్వలేదు. ప్రతి జమాతు పెద్దలు చెప్పే విషయం ఏంటంటే ముందు నీకు స్తోమత ఉంటే ముందు నీ పేరు మీద నువ్వు ఖుర్బానీ ఇవ్వాలి. మరి అలాంటప్పుడు చనిపోయిన వారి పేరు మీద ఖుర్బానీ ఇవ్వాలా ఇవ్వకూడదంటే చనిపోయిన వారి పేరు మీద కూడా మనం ఖుర్బానీ ఇవ్వవచ్చు, కానీ దానికి 3 షరతులు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఇబ్నే మాజా హదీస్ నంబర్ 3122లో ఖుర్బానీ ఇస్తున్నటువంటి వ్యక్తి తన వైపు నుండి తన ఇంట్లోని బ్రతికి ఉన్న వారి తరపు నుండి, తన ఇంట్లోని చనిపోయిన వారి తరపు నుండి సంకల్పం చేసుకుని అతడు ఖుర్బానీ ఇవ్వవచ్చు. కాబట్టి ఇక్కడ మీ కుటుంబంలో ఎవరైనా చనిపోయి ఉన్నట్లయితే మీరు ఖుర్బానీ ఇచ్చేటటువంటి ఆ జంతువులో మీతో పాటు బ్రతికున్నటువంటి మీ కుటుంబ సభ్యులతో పాటు చనిపోయినటువంటి ఆ మృతుని పేరుని సంకల్పించుకొని మీరు ఖుర్బానీ ఇవ్వవచ్చు. ఆ చనిపోయినటువంటి వ్యక్తి కూడా ఆ యొక్క ఖుర్బానీ యొక్క పుణ్యం ప్రాప్తమవుతుందని ఇక్కడ హదీసులో చెప్పడం జరిగింది. అంటే ఒక జంతువులో ఇన్ని సంకల్పాలు మీరు చేసుకోవచ్చు. 3 సంకల్పాలు. ఒకటి, మీరు ఖుర్బానీ ఇస్తున్నటువంటి ఇంటి యజమాని, మీ కుటుంబీకులు, అదేవిధంగా మీ యొక్క చనిపోయినటువంటి మృతుల పేరుతో కూడా మీరు ఇవ్వవచ్చు ఒకే జంతువులు. ఇక రెండో విషయం ఏంటంటే చనిపోయినటువంటి వ్యక్తి అతడు చనిపోయే ముందు వసియత్ చేసి పోతే అతని పేరు మీద ఖుర్బానీ ఇవ్వడం అనేది తప్పనిసరిగా ఉంటుంది. అంటే ఉదాహరణ, మీ ఇంటి యజమాని చనిపోయేటప్పుడు ఏం చెప్పారంటే ప్రతి బక్రీద్లో మీరు నా పేరు మీద మీరు ఖుర్బానీ ఇస్తూ ఉండండి అని ఆయన గనక వసియత్ చేసిపోతే తప్పనిసరిగా మీకు స్తోమత ఉన్నట్లయితే మీరు మీ కుటుంబీకుల్లో ఎవరైతే చనిపోయారో వారి పేరు మీద మీరు ఖుర్బానీ ప్రతి సంవత్సరం ఇస్తూ ఉండవచ్చు. ఒకవేళ వారు వసియత్ చేయకుండా మీరు వారి పేరు మీద చేయాలనుకుంటే అది సదఖా దానంలో పరిగణించబడుతుందని ధార్మిక పండితులు తెలియజేశారు. ఇక మూడోది ఏంటంటే చనిపోయినటువంటి వారి యొక్క తల్లిదండ్రులు వారు వసియత్ చేయలేదు, మా పేరు మీద మీరు ఖుర్బానీ ఇవ్వండి అని వారు చెప్పలేదు, కానీ నేను చేయవచ్చు అంటే తప్పనిసరిగా చేయవచ్చు ఒకవేళ మీ వద్ద స్తోమత ఉంటే. కానీ ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఆ విషయం ఏంటంటే మీరు ఖుర్బానీ ఇచ్చేటప్పుడు మీ పేరు మీద, బ్రతికున్నటువంటి మీ కుటుంబీకుల పేరు మీద, చనిపోయినటువంటి మీ యొక్క తల్లిదండ్రుల పేరుని ఒకే జంతువులో మీరు సంకల్పం చేసుకోవచ్చు. అయినప్పటికీ కూడా మీకు స్తోమత ఉండి ప్రత్యేక జంతువును చనిపోయినటువంటి మీ తల్లిదండ్రుల పేరు మీద వారు వసియత్ చేయనప్పటికీ మీరు ఆ యొక్క ఖుర్బానీ ఇవ్వాలి అనుకుంటే మీరు తప్పనిసరిగా ఇవ్వచ్చు, కానీ అది ఒక సదఖాగా పరిగణించబడుతుంది. ఆ జంతువు యొక్క మాంసాన్ని మీరు దాన్ని ఉపయోగించకూడదు, మీరు తినకుండా అది పూర్తిగా ఇతరులకు పంచాలి. స్వయాన మీకు స్తోమత ఉండి కూడా మీరు మీ పేరు మీద ఖుర్బానీ ఇవ్వకుండా చనిపోయినటువంటి మీ తల్లిదండ్రుల పేరు మీద ఇవ్వడం ఇది మీకు అభిలషణీయమైనటువంటి విషయము కాదు. కాబట్టి ఈ విషయాలను గుర్తించి చనిపోయినటువంటి మృతుల పేరు మీద ఒకవేళ వారు వసియత్ చేయనట్లయితే సదఖాగా మీరు జంతువుల్ని జుబా చేసి, అంటే ఖుర్బానీ వారి పేరు మీద ఇచ్చేసి ఆ మాంసాన్ని మీరు ఏమాత్రం ఉపయోగించకుండా పూర్తిగా సదఖాగా దాన్ని పంచేయాలి. కానీ ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బ్రతికి ఉండగానే ఆయన యొక్క సతీమణి అయినటువంటి హజరత్ ఖదీజా రదియల్లాహు అన్హా వారు చనిపోయారు. అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బ్రతికి ఉన్నప్పుడే ఆయన యొక్క 3 కూతుళ్ళు 3 కొడుకులు కూడా చనిపోయారు. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏనాడు కూడా ఆ చనిపోయినటువంటి తన భార్య పేరు మీద లేదా కూతుళ్ళు లేదా కొడుకుల పేరు మీద ఎప్పుడు కూడా ప్రత్యేకమైనటువంటి ఖుర్బానీ ఇచ్చినటువంటి సందర్భాలు ఏ ఒక్కటి కూడా మనకు కనిపించదు. పైగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖుర్బానీ ఇచ్చేటప్పుడు చెప్పినటువంటి ఆ పదము ఏంటంటే వాలి ముహమ్మద్, అంటే తన కుటుంబీకులందరినీ కూడా పేర్కొనేవారు. దీన్ని బట్టి వారి కుటుంబంలో చనిపోయినటువంటి వారందరి పేర్లు కూడా అందులో ఆ ఖుర్బానీలో వచ్చేసాయి. కానీ ఇక్కడ ధార్మిక పండితులు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఏ వ్యక్తికి అయితే స్తోమత ఉంటే తప్పనిసరిగా వారి యొక్క
యొక్క చనిపోయినటువంటి తల్లిదండ్రులు ఒకవేళ వసియత్ చేయకపోయినప్పుడు కూడా సదకాగా భావించి వారి పేర్ల మీద కూడా మీరు ఖుర్బానీ ఇవ్వవచ్చు అని తెలియజేశారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి. అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.